పొద్దున్నే డాబాని పడుకుని లేచి కెమెరా ఆన్ చేసుకుని చూస్తే ఫేస్ ఇటు వాటర్ ట్యాంక్. మా ఊర్లో అయితే పొద్దున్నే బ్రష్ పినాల వాళ్ళు వస్తారు. మరి మీ ఊర్లో ఎవరు వస్తారు కామెంట్ చేయండి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. పొద్దున్న బాత్రూమ్ గబ్బు దిగుతుంది బాత్రూంలో. మరి బాత్రూమ్ పోయి 4 రోజులు అయిపోయింది. ఆపరేషన్. ఈ చెట్టు నాటింది నేను, కానీ నాకంటే పెద్దగా అయింది. ఆలోచించిన అర్థం కాలే. తర్వాత బ్రష్ చేద్దామంటే నా బ్రష్ ఏదో మర్చిపోయాను. మహి, ఈ రెండిట్లో నీదేది? ఇది నాదా? ఓకే. మార్నింగ్ నుంచి ఏం పని చేయలేదని కుక్కర్లో రైస్ ఉంటే తిప్పినాయి ఒకసారి. ఎందుకంటే మనం కూడా ఇక హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా, పని మనం కూడా చేయాలి కదా ఏదో ఒకటి. ఇంకా సర్లే మనకేం పని లేదు, ఇక బ్రష్ చేసుకుందాంలే అని చెప్పేసి బయటకు వచ్చిన. మనోడు వచ్చి బకెట్లు తీసుకుని వాటర్ రావట్లేదు రా పడదాం రా అన్నాడు. సర్లే నేను కూడా పడదామని బిందె తీసుకుని పోయినా, కానీ కాళ్ళని వస్తుంది. నేను మధ్యలోనే కూర్చున్నా. ఎంతసేపు నువ్వు వచ్చేది, ఫస్ట్ ఇది తీసుకొని పోమన్నాడు. ఇంకా చేసేది ఏం లేక బకెట్లు ఎత్తుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా స్నానానికి బాత్రూంలోకి అయితే పెట్టేసిన. మా ఇంట్లో ప్రతిరోజు నీళ్ళు బాగానే వస్తున్నాయి, ఈరోజు ఏమైంది రావట్లేదు. మా నాన్న నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నాను చూడ్డానికి పోయినా. ఇంకా అక్కడ కాలు ఉంది కదా, మురికి కాలం, ఇంకా అక్కడ బట్టలు అట్లుంటుంది మా ఊర్లల్లో. ఇంకా ఫైనల్గా బ్రష్ అయితే చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై